auditor of JC India and Indian JC Charitable Trust from this year, and Director Srimeda Educational Institutions, and Director Tijampet Cooperative Urban Bank Limited, and Governing Body Member Government Arts College Rajahmundry, and Government Degree College Tuni Governing Body Member, and Internal Quality Assurance Committee Member Ravulpalam Degree College, and Academic Cell Member of Sri Vayan College Narsapuram, and National Trainer JC India author, and a chartered accountant by profession, and friends, ఇది నా ప్రొఫైల్ చెప్పుకోవడం గురించి కంటే అండ్ అనేది ఎన్నిసార్లు వాడానో మీరు గమనిస్తారని చెప్తున్నాను. ఫ్రెండ్స్, మనం మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనం ఏం చెప్తామంటే, నేను ఏమైనా చేస్తే ఐదర్ దాని మీద ఫుల్ డెడికేషన్తో చేస్తాను, లేకపోతే అసలు చేయను, అలా మాట్లాడతాం. అవునా? నేను చేస్తే దాని అంత చూస్తా, ఐ ఐదర్ డూ దిస్ ఆర్ డూ దట్ అని చెప్తాం. సో ఆర్ అనేది మన ప్రొఫైల్ ఎదగడానికి లిమిటేషన్ తీసుకొచ్చేస్తుంది, ఆర్ అనే పదం. అవునా? సో మనం మన ప్రొఫైల్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే అండ్ కావాలి అనమాట. అర్థమైందా? రాహుల్ గారు, యు ఆర్ ది హోస్ట్ నౌ. సారీ. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం మన లైఫ్లో ఎన్ని ఎక్కువ పనులు చేస్తే, ఎంత మల్టీ టాస్కింగ్ ఆర్ ఎక్కువ పనులు చేస్తూ వెళ్తూ ఉంటే, ఒకటే టైంలో ఆర్ ఒకటే మోర్ ఆర్ లెస్ ఒకటే పీరియడ్లో అంత మనం స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఎదగలుగుతాం. యూనో, నేను ఇప్పుడు ఒక 5 minutes 6 minutes లాగిన్ అవ్వడం నేను లేట్ అయింది, ఎందుకంటే ఐ వాజ్ ఇన్ అనదర్ జూమ్ మీటింగ్. ఆ జూమ్ మీటింగ్ అవుతూనే నేను ఈ బ్లేజర్ మళ్ళీ వేసుకునే లోపల కొంచెం లంచ్ తినేసి మళ్ళీ ఐ లాగ్డ్ ఇన్ టు దిస్, అండ్ ఐ హ్యావ్ హోస్ట్ ఆఫ్ ఫైల్స్ టు కంప్లీట్. ఇక్కడ 31st March యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్. స్టిల్ ఇలాగ ఈ ఆర్గనైజేషన్ గురించి ఎందుకు చేస్తున్నాం అంటే, అండ్ నేను ఈరోజు ఏమేం చేశానంటే అండ్ ట్రైనింగ్ కూడా చేశానని చెప్పుకోవాలనే కోరికతో అనమాట. రైట్? సో ఫ్రెండ్స్, లెట్ us be and person in our life. How many people want to be and person in your life? Please type into the chat box. Please type your name into the chat box. ఎవరెవరైతే ఇప్పుడు అండ్ పర్సన్ అవుతారో, ఎవరైతే చాట్ బాక్స్ లో అండ్ అని టైప్ చేస్తారో, నేను వాళ్ళకి ఆశీర్వచనం ఇస్తున్నాను, మీరు అండ్ పర్సన్ అవుగాక, మీరు అండ్ పర్సన్ అవుగాక. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, గుడ్. Okay. So good friends. Good, I appreciate you. Guru Bharadwaj also, right? Very good. So today's session is about focusing on the future. Okay, it's about focusing on the future. I'm sure it is visible, right? I'm sure it's visible on the screen, right? సో ఫ్రెండ్స్, మనకి లైఫ్లో ఎదగడానికి కావాల్సినవి రెండు. మనకి ఇప్పుడు చూడండి, ఉద్యోగం కావాలంటే, మనకి జాబ్ కావాలంటే ఏం ఉండాలండి మన దగ్గర? మనకి జాబ్ కావాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అవునా? ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ముందర మంచి క్వాలిఫికేషన్ ఉంటే మనకు ఒక జాబ్ వస్తుంది. సో క్వాలిఫికేషన్ అనేది మనకి లైఫ్లో ఏంటంటే ఒక స్కిల్ అన్నమాట. అయితే తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత క్వాలిఫికేషన్ మన ఉద్యోగం చేస్తుందా, ఆర్ మనం ఉద్యోగం చేస్తాం? మనమే కదా ఉద్యోగం చేస్తాం. సో ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, టు గెట్ ఇన్ టు అన్ ఆర్గనైజేషన్ ఆర్ టు గెట్ అ జాబ్, యువర్ క్వాలిఫికేషన్ గెట్స్ యు ఎ జాబ్, అంటే యువర్ స్కిల్ గెట్స్ యువర్ జాబ్. బట్ ఆఫ్టర్ దట్ వాట్ సస్టైన్స్ యూ దేర్, అక్కడ మిమ్మల్ని నిలబెట్టేది ఏంటంటే యువర్ విల్ టు డూ. అందు గురించి లైఫ్లో అవసరమైన వాటిల్లో 2 పాయింట్స్ ఉంటాయి సక్సెస్ గురించి. ఒకటి స్కిల్, అది మన దగ్గర చాలా మంది దగ్గర ఎంతో కొంత స్కిల్ ఉంటుంది. రెండోది మనం నిలబెట్టడానికి విల్ కావాలన్నమాట. అందు గురించి ఎవరైనా జాబ్ ఇంటర్వ్యూస్ గురించి మన దగ్గరకు వచ్చారనుకోండి, నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు బాగా స్కిల్ ఉంది, తక్కువ విల్ ఉంది అనుకోండి, అంటే పనిచేయ విల్ అంటే విల్లింగ్నెస్, వాడు పని చేయాలనే తక్కువ ఆలోచన ఉంది అనుకోండి, బాగా స్కిల్ ఉంది అనుకోండి, వాడి చేత మనం పని చేయించగలమా? వర్క్ చేయించలేం. సో అటువంటి వాళ్ళు మనం తీసుకోవడం ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. పోనీ రివర్స్లో చూద్దాం, ఎవరి దగ్గర స్కిల్ అస్సలు లేదు కానీ చేయాలనే తాపత్రయం చాలా ఎక్కువ ఉంది, అటువంటి వాళ్ళని మనం ఏం చేయగలుగుతాం? మనం ట్రైన్ చేసుకుని వాళ్ళ చేత మనం వర్క్ చేయించుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, లైఫ్లో మనకి అవసరమైనది, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్స్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. సో లైఫ్లో మనకి చాలా అవసరమైనది విల్. దాన్ని వేరే వేరే భాషలో స్కిల్ నేమో యాప్టిట్యూడ్ అంటారు, విల్ నేమో యాటిట్యూడ్ అంటారు. ఇఫ్ యాప్టిట్యూడ్ గెట్స్ యూ ఇంటూ అన్ ఆర్గనైజేషన్,
if then attitude sustains you in this organization. సో యాప్టిట్యూడ్ తోటి ఆర్గనైజేషన్ లోకి వెళ్తారు, యాటిట్యూడ్ తోటి ఆర్గనైజేషన్ లో సస్టైన్ అవుతారు, ప్లస్ ఆల్టిట్యూడ్కి వెళ్తారు, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్స్ కి ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో సక్సెస్ కి కీ ఏంటి అంటే, ఇన్ షార్ట్, అవర్ విల్లింగ్నెస్ టు డూ థింగ్స్. సో అవర్ విల్లింగ్నెస్ టు లెర్న్ అని కూడా అనుకోవచ్చు అనమాట. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫోకసింగ్ ఆన్ ఫ్యూచర్, what we need is not what the skill what we have. You please stop talking, let us all please stop talking about the skill that we have and start talking about the will that we have to learn. Okay, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. అన్లిమిటెడ్ మినిట్స్ ఇట్ సీమ్స్. థ్యాంక్ యూ. జూమ్ మనం డిస్కనెక్ట్ అవ్వక్కర్లేదు. నేను ఒక రియల్ లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా క్విక్గా చెప్తాను. నేను మా ఇంట్లో ఒక వర్క్ చేయించేటప్పుడు మా వాడికి చెప్పాను, ఆ వర్క్ నువ్వు ఈ పద్ధతిలో చేయించేటప్పుడు నువ్వు ఇంజనీర్కి కాల్ చెయ్యి. ఆ ఇంజనీర్కి కాల్ చేసి తాపీ మేస్త్రికి ఆ ఫోన్ ఇస్తే ఇంజనీర్ ఆ వర్క్ ఎలా చేయాలో చెప్తాడు, తాపీ మేస్త్రికి చెప్తాడు, ఆ తాపీ మేస్త్రి అలా కడతాడు. అంటే మేసన్ హీ వుడ్ కన్స్ట్రక్ట్ దట్ వే అని చెప్పాను. చెప్తే నేను ఒక 2 days వెళ్ళి చూసేసరికి ఆ కన్స్ట్రక్షన్ ఒక డిజాస్టర్ అయిపోయి ఉంది. అప్పుడు మా వాడిని పిలిచి అడిగాను, ఏంట్రా ఇంజనీర్ ఇలా చెప్పాడా అన్న. లేదు సార్ నేనే చేయించాను సార్ అన్నాడు. నేనే చేయించానని సార్ నేను ఆశ్చర్యపోయాను. సరే నేనే ఇంజనీర్కి ఫోన్ చేసి తాపీ మేస్త్రికి ఇచ్చాను, మేసన్కి ఇచ్చాను. వాడు కొలతలు చెప్పాడు, కొలతల ప్రకారం కన్స్ట్రక్షన్ చేశాడు. అది పాతది కొట్టేశారు, నాకు ఒక 5-6 వేలు 10,000 ఖర్చు అయింది. ఆ రోజు మా కుర్రాడికి చెప్పాను అనమాట, ఆ రోజు సాయంత్రం, అరే కన్స్ట్రక్షన్లో నీకు నాలెడ్జ్ ఇక్కడ ఉంది, నాకు నాలెడ్జ్ ఇక్కడ ఉంది, ఇంజనీర్ నాలెడ్జ్ ఇక్కడ ఎక్కడో ఉంది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేసరికి నువ్వు నీకున్న నాలెడ్జ్ లెవెల్లోనే ఉండిపోయావు, కానీ నేనేం చేశాను, ఇంజనీర్తో మాట్లాడి ఇంకొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్నాను. అందుగురించే నీ జీవితం మొత్తం నువ్వు ఇక్కడే ఉండిపోతావు, నేను మట్టుకు ఎదుగుతూ ఉంటాను రా, అందుగురించే జీవితం నువ్వు నా దగ్గర పనిచేస్తూ ఉంటావు, నేను నీకు జీతం ఇస్తూ ఉంటాను రా వెధవా అని చెప్పాను అనమాట. అంటే ఎంఫసిస్ యాడ్ చేస్తున్నాను మీకు అర్థం కావాలని. ఫ్రెండ్స్, మన కనుక ఇంకొకరి దగ్గర నుంచి తెలుసుకోవాలి అనే యాటిట్యూడ్, అంటే ఆ విల్ కనుక మనకి లేకపోతే అది ఎదగడం చాలా కష్టమైపోతుంది. సో లెట్ us స్టాప్ టాకింగ్ అబౌట్ ది పాస్ట్ అచీవ్మెంట్స్. నేను 2015లో మనం ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు, 16లో 17లో ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు, గతంలో బ్రహ్మాండమైన ఈవెంట్ చేసి ఉండొచ్చు, గతంలో బ్రహ్మాండమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి ఉండొచ్చు, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ మొన్న జనవరి ఫిబ్రవరిలోనే అచీవ్ చేసి ఉండొచ్చు. సో స్టాప్ టాకింగ్ అబౌట్ జనవరి ఫిబ్రవరి 2021. Start talking about March, April, May, June. This is going to give you the direction for your future. As we move on, మీ అందరికి ఓకేనా? ఓకే అంటే ఒకసారి ఓకే అని టైప్ చేయండి, టు అండర్స్టాండ్ దట్ యువర్ ఆల్ యాక్టివ్. అందరికి ఓకేనా? ఓకే అని చాట్ బాక్స్లో టైప్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇదే సక్సెస్ కీ గురించి చెప్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే సక్సెస్ కి ఒక సక్సెస్ కీ ఇందాక నేను చెప్పాను కదా, చెప్తూ ఇప్పుడు ఒకటి నేను చూపిస్తాను. దేర్ ఆర్ 3 stages of success in life. ఓకే, there are 3 stages of success in life. One stage is achieving success. To achieve success, what do we need? We need really hard work. Achieving అంటే to attain success, మనకి హార్డ్ వర్క్ చాలా కావాలి. అందరూ చాలా కష్టపడతారు. ఇప్పుడు మీరు కూడా స్క్రీన్ మీద ఉన్న పార్టిసిపెంట్స్ కూడా మీరు కష్టపడకుండానే మీ పొజిషన్లో ఉన్నారా? కాదు కదా, హార్డ్ వర్క్ చేస్తుంటారు కదా మీరు కూడా ఈ స్థాయికి రావడానికి. ఎవరైనా చెప్పండి, నేను ఫ్రీగా ఈజీగా నేను లైఫ్లో ఈ స్టేజ్ దాకా వచ్చేసానని చెప్పండి. ఎవరు లేరు కదా, ఎవరు ఉండరు. సో అందరూ కూడా మన హార్డ్ వర్క్ చేసి అటైన్ చేసి ఉంటాం, రైట్? సో హార్డ్ వర్క్ చేస్తే వి అటైన్ సక్సెస్. కానీ టు రిటైన్ సక్సెస్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హార్డ్ వర్క్ బట్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ. ఫ్రెండ్స్, అంటే ఏంటి? నేనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాను ఇప్పుడు నేను చేస్తున్నది. ఎందుకంటే జులై సినిమా నిన్నో మొన్న ఇప్పుడు టీవీలో వస్తే చూశాను. దాంట్లో వాడు చెప్తాడు అనమాట, అదేంట్రా అలా చెప్పుకుంటున్నావు, నీ గురించి అంత యువర్ ఇంటెలిజెంట్ అని అనుకోకూడదు అని చెప్పానంటే, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ పెట్టి మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు మరి నాలంటోడు నన్ను కెలకద్దు చేస్తారు అని చెప్పకపోతే ఎలా అని అంటాడు. సో మన గురించి మనమే మార్కెట్ చేసుకోకపోతే ఎవరు మార్కెట్ చేస్తారు మన? అవునా? సో అందు గురించి సరదాగా నేను నా గురించి చెప్తాను. ఈరోజు 31st of March, అబ్సల్యూట్లీ బిజీ. కానీ 2 days బ్యాక్ హేమంత్ కాల్ చేస్తే, సరేనమ్మా మీకు మార్నింగ్ ఒక పవర్ టాక్ లాగా ఒక చిన్న సెషన్ ఒకటి చేస్తానమ్మా అన్న. కానీ తను ట్రైనింగ్ ప్రోగ్రామే పెట్టేశాడు, అది కూడా మార్నింగ్ అన్నాను, తను మధ్యాహ్నం పెట్టాడు.
నేను ఇంత కూడా డిస్టర్బెన్స్ చెప్పలేదు. ఓన్లీ 3 o'clock అనుకున్నాడు, 4 o'clock అని చెప్పాను. ఎందుకంటే హార్డ్ వర్క్ ఒకటే కాదు నాకు కావాల్సింది. నేను ఆల్రెడీ పాస్ జోన్ ప్రెసిడెంట్ అయ్యాను, నాకు ట్రైనింగ్ లో ఎంతో కొంత పేరు ఉంది. సో నేను అటైన్ అయ్యాను సక్సెస్ అంటే కొంతవరకు అటైన్ అయ్యాను, కానీ నేను రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చూపిస్తేనే నేను రిటైన్ చేసుకోగలను ఆ సక్సెస్ ని, రైట్? సో బాధ్యతగా అమ్మ తప్పకుండా చేసి పెడతానమ్మా సెషన్ అని చెప్పడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఆల్వేస్ అండర్స్టాండ్, వితౌట్ రెస్పాన్సిబిలిటీ యూ కెనాట్ కీప్ ది సక్సెస్ విత్ యూ, వితౌట్ రెస్పాన్సిబిలిటీ. సో మీకున్న ప్రతి ఒక్క పొజిషన్, ఇఫ్ యూఆర్ ట్రైనర్ అనే పొజిషన్, ఇఫ్ యూఆర్ లీడర్ అనే పొజిషన్, ఇట్ ఈస్ అ పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఓన్లీ దెన్ అక్కడ దాకా వెళ్ళిన ఆ సక్సెస్ ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. దెన్ ఓన్లీ యూ కెన్ రిటైన్ సక్సెస్ మై ఫ్రెండ్స్. అండ్ ఇంకా థర్డ్ ఫేజ్ ఉంటుంది, అటైన్, రిటైన్ తర్వాత ద థర్డ్ ఫేజ్ ఇస్ రీగెయిన్. ఒకవేళ కనుక సక్సెస్ చేతులోంచి జారిపోయి చెడ్డ పేరు తెచ్చుకుని మీరు కనుక రెస్పాన్సిబుల్ గా ఉండకుండా మీ సక్సెస్ ని కోల్పోయే స్థితిలో ఉంటే యూ కెన్ నాట్ రీగెయిన్. ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ హార్డ్ వర్క్ ని, రెస్పాన్సిబిలిటీని డబుల్ ట్రిబుల్ 10 times చేసినా కూడా కొన్నిసార్లు చాలా కష్టం అయిపోతుంది టు రీగెయిన్, తిరిగి మన ఆ సక్సెస్ పొందడానికి. ఫ్రెండ్స్, అందు గురించి ఇవన్నిటిలోకి ఈజియెస్ట్ ఏంటి? అటైన్ చేయడమా? హార్డ్ వర్క్ ఉంది. మరి రీగెయిన్ చేయడమా? మన వల్ల కాదు. సో మూడిట్లో కంపేర్ చేస్తే ఏది ఈజీ? రిటైన్. అంటే బీ రెస్పాన్సిబుల్. ఓన్లీ దెన్ యూ కెన్ కంటిన్యూ టు బీ సక్సెస్ఫుల్. ఎంతమంది ఐ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్తారు? ఎంతమంది ఐ వాంట్ టు కంటిన్యూ టు బీ సక్సెస్ఫుల్ అని చెప్తారు? చెప్పండి. కంటిన్యూ టు బీ అని టైప్ చేయండి, కంటిన్యూ అని టైప్ చేయండి పోనీ. సో కంటిన్యూ అని చెప్పి టైప్ చేసే వాళ్ళు ఎప్పుడూను ఐ వాజ్ సక్సెస్ఫుల్, అప్పుడు ఏం చేశాను తెలుసా అని చెప్పుకోవడం మానేస్తారు అనమాట, రైట్? సో వెరీ గుడ్. So I want to continue to be successful. So my wishes with you all that whatever you wish for happen and you all continue to be successful. So make yourself a promise that I will continue to be responsible, to continue to be successful, right? ఇప్పుడు ఒకసారి మీ అందరూ కూడా ఒక్కసారి వీడియో ఆన్ చేస్తుంది, మీ ముక్కు ఒక 30 seconds పట్టుకోండి, నేను చూస్తా. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయకుండా అందరూ కూడా, డాక్టర్ జి రవికుమార్ ఫ్రమ్ ఒంగోలు, మీ ముక్కుని ఇలా పట్టుకోండి అందరూ. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయకుండా ముక్కును పట్టుకోండి అందరూ. తులసి ప్రసాద్ ముక్కును పట్టుకోండి. ఇంకా పట్టుకుని ఉండగలరా? సరే వదిలేసేయండి. ఏమైంది? ఏం జరిగింది? సడన్ గా ఒకటేసారి అందరూ మళ్ళీ ఊపిరి తీసుకున్నారు. ఇందాక మీ బాడీలో ఆక్సిజన్ లేదా? ఆక్సిజన్ ఉంది కదా, ఇందాక మీరు లోపల పీల్చుకునే కదా ముక్కు పట్టుకున్నారు. ఇందాక మీ బాడీలో ఆక్సిజన్ ఉంది కదా. ఆక్సిజన్ ఉన్నా మళ్ళీ మీరు ఎందుకు దాన్ని బయటకు వదిలేసి మళ్ళీ కొత్త ఆక్సిజన్ ఎందుకు తీసుకుంటున్నారు? చెప్పండి. ఆక్సిజన్ ఉంది కదా మీ దగ్గర, మళ్ళీ పాతది వదిలేసి కొత్తది ఎందుకు తీసుకుంటున్నారు? అంటే సృష్టి యొక్క సహజ నైజం ఏంటంటే పాతవి వదిలేసి కొత్తవి తీసుకోవడం. మనం కూడా మనకున్న స్కిల్స్ ని పాతవి అలా పక్కన పెడుతూ పోయి కొత్తవి స్కిల్స్ మనం లోపలికి తీసుకుంటూ ఉండాలన్నమాట. మీరు అనుక్షణం చేసే పని గురించే చెప్తున్నాను. అనుక్షణం చేసేదే ఓన్లీ బ్రీదింగ్ లోనే కాకుండా జీవితంలో స్కిల్స్ ఎక్వైర్ చేయడంలో కూడా విల్ అనేది చూపించి ఆచరించండి అని చెప్పి చెప్తున్నాను అనమాట, రైట్? సో ఇలా ఉండడం చాలా కష్టం కాబట్టి మీరు అందరూ కూడా వదిలేయండి. మీకు తెలుసున్నది పక్కన పెట్టండి, మళ్ళీ కొత్తది పట్టుకోండి, మళ్ళీ కొత్తది తీసుకోండి, కొత్తది తీసుకున్నాక మళ్ళీ పట్టుకోండి, మళ్ళీ వదిలేసేయండి, మళ్ళీ కొత్తది తీసుకోండి. లైఫ్ లో మీ స్కిల్స్ ని ఎక్వైర్ చేసుకుంటూ వెళ్ళండి టువర్డ్స్ బికమింగ్ an and person. Please mute yourself. So please mute yourself. Somebody is talking and ఎవరో మరి. Yeah, thank you. So friends, మన లైఫ్ లో ఒకవేళ మనం చేంజ్ అవుదాం అనుకుంటుంటే, ఇలాగా గాలిని ఎలాగైతే మార్పు తెచ్చుకుంటున్నామో ఇలా చేంజ్ అవ్వాలనుకుంటే, చాలా మంది దగ్గర నుంచి నేను వినే మాటలు, ఆ మార్పుని ఆపేసే మాటలు కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనం లైఫ్ లో మారిస్తే లైఫ్ లో మార్పు కూడా వస్తూ ఉంటుంది. ఓకే, లైఫ్ లో ఏ మాటలు మనం కనుక మారిస్తే లైఫ్ లో మార్పు వస్తుంది. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ చేంజ్ అనేది మనం ఏం చేస్తే
లైఫ్లో మనకు వస్తుందని చూపిస్తాను చూడండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పింది, స్టాప్ టాకింగ్ అబౌట్ పాస్ట్ అచీవ్మెంట్స్. గతంలో ఉన్న మీ అచీవ్మెంట్స్ గురించి, సక్సెస్ గురించి మాట్లాడడం పక్కన పెట్టేసేయండి. ఓకే, అవి ఎప్పటికీ మీ బయోడేటాకి యాడ్ అవుతుంటాయి. మాటికి పాత బయోడేటాలే చదవకండి. రైట్. రెండో విషయం, స్టార్ట్ ఎట్ జీరో. స్టార్ట్ ఎట్ జీరో అంటే ఏంటి, ఐడియా ఉందా? ఇప్పుడు సుల్లూరుపేట వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. సుల్లూరుపేట దగ్గరలో ఉండే వరల్డ్ ఫేమస్ ఒక ప్లేస్ ఒకటి ఉంది. ఏంటి ప్లేస్ అది? ఎవరైనా టైప్ చేయగలరా? సుల్లూరుపేట చాలా దగ్గరలో వరల్డ్ ఫేమస్ ప్లేస్ ఒకటి ఉంది. షార్, రైట్, వెరీ గుడ్, షార్ ఉంది, కరెక్ట్. సో శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్, రైట్? రైట్, ఓకే, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో షార్ ఉంది కదా అక్కడ, శ్రీహరికోటలో రాకెట్ టేక్ ఆఫ్ అవుతుంది, తెలుసు కదా మీకు. అండ్ ఫ్రెండ్స్, రాకెట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది? రాకెట్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. సో రాకెట్ ఎక్కడ టేక్ ఆఫ్ అవుతుంది? 0 దగ్గర, రైట్? అంతేనా? రాకెట్ టేక్స్ ఆఫ్ ఆన్ ది కౌంట్ ఆఫ్ 0, అంతేనా? Rocket takes off not on the count of 5 or 6 or 7 or 4 or 3 or 2, but on the count of 0. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, పైకి వెళ్ళాలంటే అక్కడ 0 అనేది రావాలి. సో మనం కూడా పైకి ఎదగాలి అంటే ఆ క్షణంలో మనకి తెలియదు అని అనుకోవాలి. మనం 0లో ఉన్నాము అని అనుకోవాలి. నాకు తెలుసు అనే అహంతో కాకుండా, నాకు తెలీదు అనే 0లో, అనుక్షణం 0లో ఉంటే అనుక్షణం మనం నేర్చుకోవడానికి ఎఫర్ట్ పెడతాం. ఇప్పుడు ఎగ్జామ్కి నాకు అన్నీ వచ్చు అనుకున్నవాడు చదువుకుంటాడా? బాబాయ్ నాకు ఏం రాదేమో అనుకున్నవాడు చదువుకుంటాడా? చెప్పండి. రేపు ఎగ్జామ్ ఉంది, ఎవరు చదువుతారు? నాకు రాదు అనుకున్నవాడే చదువుకుంటాడు, అంతేనా? సో 0లో ఉండడం అంటే నాకు తెలియదు అనుకోవడం, నాకు రాదు అని అనుకోవడం, నాకు తెలుసు అని అనుకోవడం కాదు. సో ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఉన్న కాలేజ్ ప్రిన్సిపల్ లాంటి వాళ్ళు, ఆంజనేయులు లాంటి వాళ్ళు అగ్రీ అవుతారు. పక్క వాళ్ళకు కూడా సైడ్ చేసి చెప్తున్నారు, నాకు తెలియదు అని అనుకోవాలి, ఎగ్జామ్ చదువుకోవాలి. ఐఎమ్ షూర్, రైట్? సో ఫ్రెండ్స్, స్టార్ట్ అట్ 0 at every stage in your life, రైట్? అండ్ విత్ దిస్, మీ అందరి నుంచి నాకు ఒక ప్రామిస్ కావాలి ఫ్రెండ్స్. మీ అందరి దగ్గర నుంచి మీరు ఫస్ట్ నా మీద నమ్మకం ఉంటే, నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రామిస్ అని టైప్ చేయండి. నేను ఏం చెప్పబోతున్నానో నేను తర్వాత చెప్తాను. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రామిస్ అని టైప్ చేయండి. నా మీద నమ్మకం ఉన్నవాళ్ళు. నేను మీ లైఫ్లో ఇప్పుడు చేంజ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఫ్యూచర్లో ఆ మార్పు ఖచ్చితంగా వచ్చేటట్టుగా రెస్పాన్సిబిలిటీ నాది. థ్యాంక్ యూ. ఇంకా కానీ 13 పీపుల్ టెక్స్ట్ చేశారు, ఓన్లీ 13. మరి మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఎవరైతే ప్రామిస్ చేస్తారో మీ లైఫ్లో ఖచ్చితంగా మార్పు వచ్చి మీరు లైఫ్లో ఇంకా బాగా ఎదగాలి గాక అని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు చూద్దాం ప్రామిస్ ఇంకెవరు టైప్ చేస్తారు. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ప్రామిస్ ఏంటంటే, దట్ ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కూడా మనం ఒక 2 పదాలు మనం వాడకూడదు. ఓకే, ఆ పదాలు ఏంటో నేను చూపిస్తాను. ఈ పదాలు ఎందుకు వాడకూడదో కూడా నేను చెప్తాను. ఫస్ట్ పదం ట్రై అనే పదం. ఓకే, ట్రై అంటే ప్రయత్నం. మనం ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాం, ఎరా ఇది ఎలా చేసి పెడతావురా అన్నా. అరే నేను ట్రై చేస్తాను రా అన్నాడు. ట్రై చేస్తాను అన్నాడంటే చేస్తాను అనే కమిట్మెంట్ ఇవ్వట్లేదు, చూస్తాను అని చెప్తున్నాడు అనమాట. సో ట్రై అనేది ఇట్ ఈస్ అ డిజాస్ట్రస్ వర్డ్. ఈ జోన్ 4 ఉన్న జేసీస్కి చాలా మందికి తెలుసు. 2018లో నేను ఎక్కడ ఇన్స్టాలేషన్ ఫంక్షన్కి జోన్ ప్రెసిడెంట్గా వెళ్ళినా కూడా అందరి దగ్గర ప్రామిస్ తీసుకున్నాను, నేను ట్రై అనే పదాన్ని అసలు యూజ్ చేయను అని. అందు గురించి ఆ సంవత్సరంలో ఎవరికైనా కాల్ చేసి, సార్ మీరు హెచ్ఎఫ్ కడతారా అంటే ఐదర్ కడతానని చెప్పేవారు, ఆర్ కట్టలేనని చెప్పేవారు, ట్రై అని చెప్పేవారు కాదు. జోన్ ప్రెసిడెంట్ కాబట్టి కట్టను అని చెప్పలేక ఓ అని సనిగి చివరికి సర్లేండి సార్ కడతానులేండి సార్ అనేవారు. పని జరిగేది. ఎప్పుడు పని జరిపించుకునే విధానం ట్రై అనేది మన జీవితంలోంచి తొలగించడం, రైట్? సో ఎవరైనా నాకు ట్రై చేస్తానని చెప్తుంటే నేను చేయలేను అని చెప్పేస్తున్నట్టు నాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఫ్రెండ్స్, ట్రై అనేది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పాసిబిలిటీ ఉన్న వర్డ్ కాదు, ప్రాబబిలిటీ ఉన్న వర్డ్. అంటే బహుశా అని ఉన్న పదం అనమాట అది.
బహుశా అంటే చెయ్యొచ్చు చేయకపోవచ్చు అంటే 50-50. అరే నేను మాక్సిమం ట్రై చేస్తాను రా అన్నా కూడా 50-50. నేను 100% ట్రై చేస్తాను రా అన్నా కూడా 50-50. కమిట్మెంట్ లెస్ ఫెలోస్ యూస్ చేసే పదం ఈస్ ది వర్డ్ ట్రై. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు నాకు ప్రామిస్ చేస్తున్నారు దట్ ట్రై అనే వర్డ్ యూస్ చేయనండి. అలాగే ఇంకొక పదం ఒకటి ఉంది, ఆ పదం ఏంటంటే బట్, బియూటీ బట్. తెలుగులో కానీ, హిందీలో లేకిన్. మనం చాలా తెలివితేటలుగా ఇప్పుడు నాకు సపోజ్ రామేశ్వరరావు గారికి ఒక డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగితే నేనే అన్నాను, రామేశ్వర గారు మీరు చాలా కరెక్ట్గా చెప్తున్నారండి, కానీ ఏంటంటే అని నేను ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాను డిస్కషన్. అంటే మీరు బాగా చెప్తున్నారంటే రామేశ్వరరావు గారు అని అనేసరికి ఆయన కామ్ అయిపోతారు, ఆయన నోరు మూసేస్తాను, అక్కడి నుంచి పెద్ద స్టోరీ చెప్పుకుని వచ్చి కానీ ఏంటంటే ఇదండి అని చెప్తాను అనమాట. అంటే నేను కన్విన్స్ చేయడానికి ఆయన్ని, ఆయన మాట వినకుండా ఉండడానికి కాన్వర్జేషనల్ ఇంటెలిజెన్స్ తోటి, తెలివితేటలతోటి ఆయన నోరు నొక్కేసి మీరు రైటే అని చెప్పి చివరికి మీరు రాంగ్ అని ప్రూవ్ చేస్తూ నన్ను నేను రైట్ అని చూపించుకోవడానికి మనలో కన్విక్షన్ తగ్గించేసే పదం, దరిద్రమైన పదం బట్ అనే పదం. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ క్షణం నుంచి డూ యూ వాంట్ టు బికమ్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఒకటి అడుగుతాను, ఇక్కడ ఉన్న లాంగ్ ప్రెసిడెంట్స్ని, డూ యూ వాంట్ టు బికమ్, మీరు లాంగ్ ప్రెసిడెంట్స్ ఎవరెవరు ఉన్నారో మీరు అన్మ్యూట్ చేసుకోండి. రాజ్ అన్మ్యూట్ చేసుకో, రాధాకృష్ణ అన్మ్యూట్ చేసుకో, అండ్ మన హేమంత్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రెసిడెంట్స్ ఇంకెవరున్నారు నాకు కనిపించట్లేదు కానీ అన్మ్యూట్ చేసుకోండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఓరల్ గా ఆన్సర్ చెప్పండి. ఓకే, అవుట్ స్టాండింగ్ లాంగ్ ప్రెసిడెంట్ ఆఫ్ జోన్ 4 అవ్వాలని ఉందా? ఉంది సార్. అవ్వగలవా? అవుతాను సార్. రైట్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో రాధాకృష్ణ, యు ఆర్ ఆల్సో దేర్, ఆర్ రాజ్ ఆర్ యు దేర్? ఇంకెవరు ఉన్నారు? ఇంకా ప్రెసిడెంట్స్ ఎవరున్నారు? పోనీ ప్రెసిడెంట్ వైజాగ్ ఎక్సలెన్స్, వైజాగ్ ఎక్సలెన్స్ ప్రెసిడెంట్ ఏరి? ఆర్ రూపా, జోన్ డైరెక్టర్ ట్రైనింగ్ రూపా. Rupa, can you turn on your video and unmute yourself? Rupa, do you want to become the outstanding zone officer of JC India? Yes, sir. So, can you become? Yes, sir. I want to become. I know you want to become. My question is, can you become? Yeah, I can, sir. So, will you become? Yes, sir. Yes, sir. Ante నాకు తెలియదు. Will you become? Yes, sir. I'll become. I will become. Right, very good. Yes, sir. I'll ఏంటి? I'll try. No, sir. So, I will very become. good. I will become. Right, very good. Yeah. So, చూసారా ఈ కమిట్మెంట్ ఇవ్వడానికి మనం ఎంత కష్టపడవలసి వస్తుందో. సో ఈ కమిట్మెంట్ తీసుకొస్తాను అనమాట ట్రై అనే పదం మనం కనుక పక్కన పెట్టేస్తే. ఓకే, ఇది ఈజీయా కష్టమా రూపా? అవుట్ స్టాండింగ్ జోన్ ఆఫీసర్ ఆఫ్ జేసీ ఇండియా అవడం ఈజీయా కష్టమా? రూపా అన్మ్యూట్ చేసుకో. Sir, it's not. It's actually when we work. No, is it easy or passionate, tough? Just is it easy or tough? It's easy, sir. It's easy when we do our work. It's very easy to. So it is easy, right? Very good. Hemant, outstanding long president of JC India అవ్వడం ఈజీయా కష్టమా? హేమంత్, కష్టపడితే ఈజీయే సార్. కాదు, ఈజీయా కష్టమా? ఈజీ. ఈజీ, రైట్. అవ్వగలవా? అవుతాను. రైట్, వెరీ గుడ్. సో చూసారా ఈ సార్ట్ ఆఫ్ కమిట్మెంట్ తీసుకొస్తాను అనమాట. సార్ ఈ అవుట్ స్టాండింగ్ జోన్ ఆఫీసర్ ఆఫ్ జేసీ ఇండియా అవ్వడం ఈజీయే సార్, కానీ ఏంటంటే మన చేతిలో ఉండదు కదా సార్ అని చెప్పడానికి రెడీ అయిపోయింది రూపా. కానీ అనే వర్డ్ గుర్తొచ్చింది. అప్పుడు గుర్తొచ్చి అమ్మ బాబోయ్ సార్ కొంప మొలిగిపోతుంది, ఇప్పుడే నేను ప్రామిస్ చేశాను బట్ అనే వర్డ్ యూజ్ చేయను అని వెంటనే ఆ బట్ అనే వర్డ్ తీసేసి అవుతాను సార్ అని చెప్పింది. ఫ్రెండ్స్, దిస్ ఈస్ ది వే టు మేక్ కాన్వర్సేషన్ విత్ ఎనీబడి. హౌ యూ మేక్ కాన్వర్సేషన్ ఇస్ అవ్వాలనుందా, ఐ వాంట్ టు బికమ్. క్యాన్ యూ బికమ్, ఐ క్యాన్ బికమ్. విల్ యూ బికమ్, ఐ విల్ బికమ్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ విల్ యూ బికమ్? ఏది ప్లాన్, ఏది ఆ ప్లాన్ వేసుకుని దెన్ యూ హ్యావ్ టు బికమ్ అన్నమాట, రైట్? సో ఫ్రెండ్స్, దిస్ షుడ్ బి ది ఐడియల్లీ ది థాట్ ప్రాసెస్ ఫార్ achieving the success. Okay, now having spoken this, I take you to the
నెక్స్ట్ పార్ట్. సో మీ అందరి దగ్గర నుంచి నాకు ప్రామిస్ వచ్చేసినట్టేనా? నేను ట్రై బట్ అనే వర్డ్స్ ఇంకెప్పుడు నా లైఫ్లో యూస్ చేయను అని చెప్పి నాకు ప్రామిస్ వచ్చేసినట్టేనా? ఎస్, కెన్ యూ టైప్ ఇన్ టు ది చాట్ బాక్స్? అందరి దగ్గర నుంచి నాకు ప్రామిస్ వచ్చేసిందా? ఎవరెవరైతే ప్రామిస్ చేశారో, సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. దోస్ హూ ప్రామిస్డ్ మీ, మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు చెప్పొచ్చు. ఓకే, ఎవరెవరైతే నాకు ప్రామిస్ చేశారో మీరు ప్రామిస్ నిలబెట్టుకోగలరా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీరు ప్రామిస్ నిలబెట్టుకోగలరా? ఓకే సార్, నిలబెట్టుకోగలం. రైట్, నిలబెట్టుకోగలరు. Yes, sir, we will. ఇంకా రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, హర్ట్ అవ్వకూడదు. రైట్, మీరు ఒక్కసారి మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తేనా? మీరు నాకు ఇప్పుడు ప్రామిస్ చేశారు కదా, మాట మీద నిలబడే వ్యక్తేనా మీరు? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ఎస్ సార్. Yes, sir. Yes, sir. వెరీ గుడ్. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, కొంచెం పించింగ్ గా ఉంటుంది, అయినా సరే మీరు దీన్ని ఆన్సర్ చేయాలి. మీరు ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడే ఫ్యామిలీ నుండే వచ్చారా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. రైట్, సో నేను కూడా నమ్ముతున్నాను. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు మ్యూట్ చేసేసుకోండి. మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ, మ్యూట్ చేసుకోండి. సో ఇప్పటి నుంచి ఇంకా ఎప్పుడు కూడా లైఫ్ లో ట్రై అని బట్ అనే వర్డ్స్ ఎవరో మ్యూట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ప్లీజ్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. సో ఇప్పటి నుంచి ట్రై బట్ అనే వర్డ్స్ తీసేసేయండి. అప్పుడు ఛాన్స్ నుంచి చేంజ్కి వస్తుంది అనమాట. ఛాన్స్ అంటే ప్రాబబిలిటీ, జరగచ్చు జరగకపోవచ్చు. చేంజ్ అంటే పాసిబిలిటీ అంటే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. రైట్, సో ఈ దిశగా మనం ప్రయాణం చేయడానికి 2 పదాలు మీ దగ్గర నుంచి నేను ఒక ప్రామిస్ తీసుకున్నాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నన్ను ట్రస్ట్ చేసి ప్రామిస్ చేశారు అండ్ మీరు అందరూ నిలబెడతారనే నమ్మకం ఉంది నాకు. ఓకే, సో మనం యాక్చువల్గా చాలా రిజిడ్గా ఉంటాం. రిజిడ్ అంటే కొంచెం టఫ్గా ఉంటాం అనమాట. ఎలా ఉంటాయంటే మన ఆలోచనలు, ఇది చెప్తాను, కొంతమందికి నచ్చకపోయినా కూడా చెప్తాను. ఇది మెప్పించడానికి నేను మాట్లాడే మాటలు కాదు. మనలో మార్పు రావాలి కాబట్టి మార్పు వచ్చినప్పుడు కొంచెం పించ్ ఉంటుంది. కొత్త చెప్పులు కూడా కరుస్తాయి కదా, చిరిగిపోయిన చెప్పులు వేసుకొని తిరగం కదా మనం. కొత్త చెప్పులు వేసుకుంటాం కదా, కరుస్తున్నాయని చెప్పి కొత్త చెప్పులు వదలం మనం. రైట్, అవి వేసుకునే తిరుగుతాం, అలవాటు పడతాం. అలాగే మీరు అలవాటు పడాలి కూడాను ఈ భాషకి, ఈ మార్పు రావాలంటే. ఓకే, యూజువల్గా మనం రిజిడ్గా ఉంటాం అంటే ఏం చేస్తామంటే, ఇది నా పాలసీ, నేను ఒకసారి అలా అన్నానంటే అలాగే చేస్తాను, నా పాలసీ, లేకపోతే నా ఆలోచన ఇంతే, నేను ఎప్పటి నుంచో ఇంతే, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ గొప్ప కాదండి, అవన్నీ డిస్క్వాలిఫికేషన్స్ అవండి. అవన్నీ మార్పు రాకుండా ఉండడానికి, దాంకోవడానికి వీలుగా ఉన్న కర్టెన్స్ అండి అవన్నీ. సో మనలో మార్పు రావాలంటే రిజిడిటీ తగ్గాలి. పెద్దగా ఉన్న వృక్షం తుఫానికి పడిపోతుందండి. సార్ ఫ్రెండ్స్ దయచేసి మ్యూట్ చేసుకోండి. Friends, please mute yourself. We are wasting time on this. Yeah, thank you. సో యూజువల్గా మనం రిజిడ్గా ఉంటాం. ఓకే, ఈ రిజిడిటీలో మనకి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు తుఫాన్ వస్తే పెద్ద వృక్షం ఉంటే పడిపోతుంది, కానీ చిన్న మొక్క ఉందనుకోండి, గాలి ఎటు వీస్తే అటు ఉండిపోతుంది అండ్ అది పడిపోకుండా ఉంటుంది. అంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నవే నిలబడతాయి. రిజిడ్గా ఉండి నేను ఇంతే ఇలాగే ఉంటాను అనుకున్న వాళ్ళు ఎప్పుడూ నిలబడరు. మీరు భారతం చూసుకోండి, భారతంలో అందరూ నా పాలసీ అనుకున్న వాళ్ళు అందరూ పోయారు. మారుతున్నవాడు అర్జునుడు ఒకడే, అందు గురించి వాడు చివరి దాకా బతికాడు. మిగతా వాళ్ళందరూ కూడా, కురుక్షేత్ర యుద్ధంలో పోయిన వాళ్ళందరూ కూడా, నేను నా ఫ్రెండ్కి మాట ఇచ్చానంటే నా పాలసీ మార్చుకొని అన్నాడు, కర్ణుడు ఆడిపోయాడు. భీష్ముడు మా నాన్నకు మాట ఇచ్చాను అన్నాడు, ఆ మాటకి తగ్గట్టుగానే ఉంటాను అన్నాడు, ఆయన పోయాడు. దుర్యోధనుడు నేను యుద్ధం చేస్తానంటే చేస్తాను, క్షమాపణ చెప్పనంటే చెప్పనని చెప్పి, నేను ఇంతే ఇలాగే ఉంటానని చెప్పని తన రిజిడ్గా ఉన్నాడు, ఆడిపోయాడు. అలాగా ద్రోణాచార్యులు నేను నా కొడుకు పట్ల నాకు ఇలాగే ఉంటాను నేను అని అన్నాడు, ఆయన పోయాడు. మీరు చూసుకోండి, ఎవరైనా సరే ఎవరు రిజిడ్గా ఉన్నారో, పెద్ద మహా వృక్షాలు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఇటువంటి వాళ్ళందరూ ఎగిరిపోయారు. కానీ మోస్ట్ ఫ్లెక్సిబుల్గా ఉండి లాస్ట్ దాకా కృష్ణుడు ఇచ్చే గీతోపదేశాన్ని వింటున్న ఆ అర్జునుడు ఒకడు నిలబడ్డాడు. సో ఎప్పుడు ఫ్రెండ్స్ ఉపదేశాలు తీసుకుంటూ ఉండండి, రిజిడ్గా ఉండకండి, మారండి. అప్పుడే మనకి మార్పు వస్తూ ఉంటుంది అనమాట.
దాన్ని ఏమంటాం కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ అంటాం. సరే, పెద్ద పదాలు ఫర్ వైల్ పక్కన పెడితే ఫ్లెక్సిబుల్గా ఉండండి. మనం కాగ్నిటివ్ అంటే కాన్షియస్గా అని అనుకోండి. సో కాన్షియస్ ఎఫర్ట్ తోటి మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని అర్థం. కొన్నిసార్లు మనకు ఒక జబ్బు ఒకటి ఉంటుంది, దీన్నే మనం ఓసిడి అని కూడా అంటాం. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. మీకు తెలుసు, మీరు ఇంట్లోకి వెళ్తుంటే చెప్పులు అలా పడేసి వెళ్ళలేరు. ఆ చెప్పులను ఏం చేస్తారు, కరెక్ట్గా పక్కకు సర్దుతారు. లోపలికి వెళ్ళేటప్పుడు డోర్ మ్యాట్ వంకరగా ఉందనుకోండి, ఆ డోర్ మ్యాట్ని కూడా స్ట్రైట్గా పెడతారు. అలా లోపలికి వెళ్ళేటప్పుడు ఏదో టెలిఫోన్ కొంచెం వంకరగా పెట్టింది అనుకోండి, ఆ టెలిఫోన్ కూడా స్ట్రైట్గా సర్దుతారు. మీరు న్యూస్ పేపర్ టప 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 ఎగురుతుంది అనుకోండి టేబుల్ మీద, దాన్ని నీట్గా సర్ది బరువు నీట్గా దాని మీద పెడతారు. బెడ్రూమ్లోకి వెళ్ళి పిల్లో కొంచెం పక్క ఉందనుకోండి, దాన్ని సర్దుతారు. ఈ సోప్ స్టాండ్లో సోప్ కొంచెం వంకరగా ఉందనుకోండి, దాన్ని నీట్గా స్ట్రైట్గా సర్దుతారు. ఇవన్నీ కూడా ఒక రకంగా మంచి పద్ధతులే, అయితే మిమ్మల్ని రిజిడ్ చేసేస్తాయి ఈ మంచి పద్ధతులన్నీ కూడా. అందుగురించే మనకుండే ఈ రిజిడిటీని వదలగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను కోట్ ఇలా వేసుకున్నాను, కావాలంటే ఇలా వేసుకోవాలి. కొన్నిసార్లు నష్టం ఏం లేదు, దానివల్ల నష్టమే ఉండదు. మనకుండే ఈ జబ్బుల్ని పోగొట్టుకోవాలంటే మన చుట్టూరా ఉన్న వస్తువుల్ని ఎప్పటికప్పుడు మనం మారుస్తూ ఉండాలన్నమాట. అంటే అది కొట్టుకుంటున్నా, మనం ఆ న్యూస్ పేపర్ గాలికి కొట్టుకుంటున్నా టేబుల్ మీద ఉన్నది మనం భరించగలగాలి. అక్కడ కింద ఉన్న చెప్పులు వరుసలో పెట్టి లేకపోయినా కూడా దాన్ని మనం భరించగలగాలి. అటువంటి భరించడం మనం అలవాటు చేసుకుంటే మనం ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోవడానికి మనం ఆపర్చునిటీ ఇచ్చుకుంటున్నట్టు అవుతుంది అనమాట. సో ఇప్పుడు జుట్టు రేగిపోయి ఉంటుంది, కొన్నిసార్లు ఇలా ఉంటే మనం నీట్గా సర్దుకుని కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటాం. అంతేం అవసరం లేదండి. ఇలా ఉంటే ఇప్పుడు ఏమైంది, ఇలా ఉంటే ఏమైందండి. మనకి ఆ జబ్బుల్ని మనం ఓవర్కమ్ అవ్వాలన్నమాట, రైట్? సో దానికి కావాలని కొన్ని మార్పుల్ని మీరు పర్మిట్ చేసుకోవాలి. అలా మార్పుల్ని పర్మిట్ చేసుకుంటేనే మీ లైఫ్లో మీరు రిజిడిటీ నుంచి కాగ్నిటివ్ అంటే ఈ ఫ్లెక్సిబిలిటీలోకి రాగలుగుతారనమాట. ఎప్పుడైనా ఫస్ట్ లెఫ్ట్ చెప్పేసుకొని రైట్ చెప్పేసుకుంటాం అనుకోండి, ఈసారి రైట్ వేసుకుని లెఫ్ట్ వేసుకోండి, నష్టమేం లేదు. ఓకే, సో అలా మీరు చిన్న చిన్న పనులతోటి మన లైఫ్లో మార్పుల్ని మనం ఆహ్వానించడానికి మనం ఒక పరిస్థితులు క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. ఓకే, ఎప్పుడైనా ఆల్టర్నేట్ వే గురించి కూడా థింక్ చేయొచ్చు, అంటే వేరే పద్ధతిలో కూడా అదే పని చేయడం గురించి కూడా థింక్ చేయొచ్చు. ఇటువంటి చిన్న చిన్న మార్పులతోటి మనలో మన రిజిడిటీని పోగొట్టుకుని మార్పు లైఫ్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫ్రంట్ లోడింగ్ అని కూడా అంటారు. ఇవి కొంచెం లోడ్ అవుతుంది, బట్ మీకు షార్ట్గా చెప్తాను. ఒకవేళ కనుక అలా నేను చేయకపోతే ఏమవుతుంది అనే దాంతో మీరు స్టార్ట్ చేసుకుంటే ఇంకా మీకు మంచిది అనమాట. ఓకే, నేను ఫస్ట్ చొక్కా వేసుకున్నాక కింద నుంచి పైకి బటన్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు వాట్ ఇఫ్ నేను పైనుంచి కిందకు పెట్టుకుంటే ఏమవుతుంది అని అనుకోవడమే ఫ్రంట్ లోడింగ్. ఆ ఫ్రంట్ లోడింగ్ వల్ల మీ మైండ్ సెట్ మారుతూ ఉంటుంది, అంటే చేంజ్ని పర్మిట్ చేస్తుంది అనమాట మీ మైండ్ సెట్. అర్థమైందా? అందుగురించే ఏం జరుగుతున్నా చుట్టుపక్కల కొన్నిసార్లు పోన్లే జరిగిందిలే, ఇట్స్ ఓకేలే అనుకుని వదిలేస్తూ ఉండగలగాలి మనం. అర్థమైందా? వదిలేయగలగడం అనేది మన రిజిడిటీని తగ్గిస్తుంది ఫ్రెండ్స్. అండ్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొకరిని బ్లేమ్ చేయకుండా ఉండడం. ఫ్రెండ్స్, జీవితంలో మన కర్మ కాలిపోతే మనం ఇంకొకరిని బ్లేమ్ చేయాలి. మన ఆఫీస్లో కూడాను, ఆర్ మన షాప్లోను, ఆర్ మన వ్యవస్థల్లో ఎక్కడెక్కడైతే వర్క్ చేస్తున్నామో మనం వాడికి చెప్పాను కానీ వాడు చేయలేదు అని చెప్పని అంటాం. వాడు చేయలేదంటే వాడు చేయలేదన్నా నువ్వు చేయించలేకపోయావనే. నేను మీ చేత చేయించగలిగానా లేదా, ప్రామిస్ చేయించగలిగానా లేదా? నేను చేయను అంటే అయినా సరే చేయించగలగాలి. ఎందుకు చేయించడానికి నేను ఏ టెక్నిక్ యూస్ చేశాను మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఏం చేశాను, ఎవరెవరైతే ఇప్పుడు ప్రామిస్ అని టైప్ చేస్తారో తదాస్తు అవుగాక అనేసరికి వెంటనే టూ ప్రామిస్ కొట్టేశారు మీరు, అవునా? సో ఇంకొకళ్ళ చేత చేయించగలగడం అనేది ఒక నాయకత్వమైన లక్షణం అనమాట. అంతేనే కానీ ఇంకొకటి బ్లేమ్ చేయడం ఈజ్ అ లూజర్స్ యాటిట్యూడ్. ఫ్రమ్ నౌ ఆన్ నేను చెప్పాను వాడు చేయలేదు కాదు, నేను వాడి చేత చేయించలేకపోయాను, నేను చెప్పాను వాడు చేయలేదు అని వాడివే పాయింట్ చేయడం కాదు, నేను చేయించలేకపోయాను అని పాయింట్అవుట్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, నేను చేయించలేకపోయాను కదా మరి చేయించాలని ఉందా అని క్వశ్చన్ వస్తుంది. ఎస్, చేయించాలని ఉంది. చేయించగలనా అని క్వశ్చన్ వస్తుంది. చేయించగలను. అప్పుడు ఎలా చేయించాలని క్వశ్చన్ వస్తుంది. దానికి మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ థాట్ ప్రాసెస్లో ఉండే కొద్దీ మన జీవితంలో మార్పు ఎక్కువ వస్తుంది అనమాట. రెడ్ ఫ్లాగ్ ఫర్ ఎ వైల్ దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇంకా నెక్స్ట్ మనకి మనం హెల్ప్ చేసుకోవడానికి ఫ్రెండ్స్, మనకి మనం హెల్ప్ చేసుకోవడానికి
మనం కొత్త పద్ధతిలో కొన్ని మనం అచీవ్ చేసుకోవచ్చు. ఓకే, అచీవ్ చేసుకోవడానికి మీకు చాలా ఇంపార్టెంట్ అయింది. ఇందాక నేను మెసేజ్ చేయించాను. ఏం చేయించాను? ప్రామిస్ చేయించాను. అవునా ఫ్రెండ్స్? అందరి చేత ప్రామిస్ చేయించాను. బిగ్గెస్ట్ సెల్ఫ్ మోటివేషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇస్ అ ప్రామిస్. మీకు ఎందుకంటే ఇంకొకటి ప్రామిస్ చేసినవాడు చూస్తుంటే ఉంటారు లేదో అనుకుంటారు. మీకు మీరు ప్రామిస్ చేసుకుంటే కనుక మనం వ్యక్తులం, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ పీపుల్ ఆఫ్ అవర్ వర్డ్ అన్నమాట. మనం మాటిస్తే మాట మీద ఉండాలి అనే తాపత్రయం ఉన్న ఏకైక జీవులం ఈ ప్రపంచంలో మనం, ఎన్న శతకోటి జీవరాశుల్లోనూ. అందు గురించి ఫస్ట్ ప్రామిస్ చేసేయాలన్నమాట. మనం ప్రామిస్ చేసుకోవాలి. ఆరు ఇంకొకరికి ప్రామిస్ చేస్తానని చేసేయాలి. నాకు హేమంత్ కుమార్ శర్మ ఫోన్ చేస్తే, సరే అబ్బాయి నీకు చేసేస్తానని ప్రామిస్ చేస్తాను, నాకు మార్చి కదా అని అనలేదు. ప్రామిస్ చేశాను కాబట్టి చచ్చినట్టు ఇప్పుడు ఈ సెషన్ హ్యాండిల్ చేయవలసి వస్తాం, అంతేనా? సో వాట్ ఈస్ డ్రైవింగ్ మీ? మై ప్రామిస్ ఇస్ డ్రైవింగ్ మీ. సంబడి ఈస్ నాట్ డ్రైవింగ్ మీ. హేమంత్ కుమార్ ఈస్ నాట్ డ్రైవింగ్ మీ. జేసీ ఇండియా ఈస్ నాట్ డ్రైవింగ్ మీ. ఐ ఆమ్ డ్రివెన్ బై మై సెల్ఫ్ ప్రామిస్. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రామిస్ చేసేయండి. చేయగలనో లేదో అని ఆలోచించకండి. ప్రామిస్ చేసేస్తే ఫుల్ఫిల్ ఆటోమేటిక్గా మీరు చేసుకోగలుగుతారు. సో మీకు ఇక్కడ కొన్ని టాస్క్లు ఒకటి ఇక్కడ పెట్టాను. మీలో కనుక ఎవరైనా హోమ్ మేకర్ అయి ఉంటే, నేను ఇక పైన రోజుకో గంట ట్యూషన్స్ చెప్పి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాను. వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, మా అకౌంటెంట్ మీద డిపెండ్ అవడం. నేను నెక్స్ట్ 2 monthsలోను టాలీ నేర్చుకుందాం అనుకుంటున్నాను, టాలీ నేర్చుకుంటాను, ప్రామిస్ చేస్తున్నాను. ఆర్ జేసీ మెంబర్స్ ఎవరైనా ట్రైనర్స్ ఉన్నారు, నా ఓన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, నాకు పవర్ పాయింట్ చేయడం రాదు, పవర్ పాయింట్ నేను నెక్స్ట్ 1 monthలోను నేర్చుకుంటాను. బిజినెస్ వాళ్ళు ఎవరైనా ఒక బ్రాడ్కాస్ట్ ఒకటి తయారు చేస్తాను వాట్సాప్లో, ఒక కొత్త ప్రోడక్ట్ని నేను నా ప్రోడక్ట్స్కి యాడ్ చేసుకుంటాను అని ప్రామిస్ చేసుకోవచ్చు. ఆర్ ఇంక మిగతా వాళ్ళు ఎవరైనాను మా ఫ్యామిలీ జూమ్ మీటింగ్ ఒకటి పెడతాను అని ప్రామిస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ నుంచి నాకు ఇప్పుడు కావాల్సినది ఏంటంటే ఒక ప్రామిస్ కావాలి. ఈ 6 టాస్క్స్లో నంబర్ కావాలి, డేట్ కావాలి. సో మీరు మీ పేరు టైప్ చేసి రాహుల్ అని టైప్ చేసి 15th April అని టైప్ చేసి లెర్న్ టాలీ అని టైప్ చేయండి. అలాగా మీ పేరు టైప్ చేసి ఏ డేట్కి ఈ 6లోనూ లెర్న్ టాలీ అక్కర్లేదు, 2 అని టైప్ చేయండి చాలు. ఈ 6లోనూ ఏది టైప్ చేస్తారో చూస్తాను. నేను మీకు 30 seconds టైం ఇస్తున్నాను. మీకు ఏది సూట్ అవుతుందో మీరు అందరూ టైప్ చేయాలి. అండ్ మీరు టైప్ చేసిన తర్వాత నేను మీ అందరినీ కూడాను మిగతా ఈ స్క్రీన్ మీద ఉన్న పెద్దవాళ్ళ చేత కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాను, అది జరగాలని. భరద్వాజ్ 5th April, రైట్, వెరీ గుడ్. వైజాగ్ ఎక్సలెన్స్ భరద్వాజ్ 5th April పవర్ పాయింట్ నేర్చుకుంటాడంట, ఫ్యాంటాస్టిక్. ఇంకెవరు నెక్స్ట్? ఫ్రెండ్స్ కమ్ ఆన్ ఫాస్ట్. Friends, could you please turn on your videos? Could you please turn on your videos? ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న వాటిల్లో మీ పేరు టైప్ చేసి ఒక డ్యూ డేట్ టైప్ చేసి ఈ 6లోంచి ఏదో ఒక నంబర్ టైప్ చేయండి. ఆ రోజుకల్లా అది కంప్లీట్ చేయాలి. అండ్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు ప్రామిస్ యువర్ సెల్ఫ్ దట్. Point number 6, host a web meeting with your family. Senator Aslesha, one fantastic. Should select only from these 6? Preferably, yes, preferably. ఇవన్నీ ఆల్రెడీ నువ్వు చేసేసి ఉండుంటే మనోజ్, then you add something of your choice. You add something of your choice. 15 more seconds, friends. 15 more seconds. There are only 2-3 people who have typed in. మిగతా వాళ్ళు సుజయ్ బాబు, Galaxy J7 next, Satish Gonji, Brahmaji sir, Anjanelu, Rupa, MVVK Gupta, Guptana, KB, ZS KB. Yeah, Ranjan, my good friend Ranjan. Any of these? Albert Balaji, Satish Gonji, 6 డేట్ కావాలి. సతీష్ డేట్ కావాలి. హేమంత్ కుమార్, నేను నుంచి ఏం రాలేదు ఇంకా. పోకో M2 Pro. Rameshwar 3, yeah, 2 kgs weight before April 30th, fantastic.
I learned to speak few more words in Telugu from 7th April. My speechcraft guru Ramaswamy sir. Wonderful. Thank you. 4 by 5th. Fantastic PowerPoint. 6 May 2nd. Satish. Fantastic. Albert Balaji 2. బిజినెస్ నువ్వు టాలీ నేర్చుకుంటావు బాలాజీ, నేను ఖచ్చితంగా తర్వాత ఫాలోఅప్ చేస్తా. 15th మే కల్లా నేను అడుగుతా బాలాజీ. 4 by 10th April పవర్ పాయింట్ కళ్యాణ్ చక్రవర్తి. మీరు టైప్ చేస్తున్నారంటే యూ పీపుల్ మీరందరూ మాటిస్తే మాట మీద నిలబడే వ్యక్తులను భావిస్తున్నాను. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారనే భావిస్తున్నాను. రైట్ రైట్ యుగంధర్ April 4th. April 4th ఏంటి యుగంధర్? April 4th కి వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఏప్రిల్లో 4 పవర్ పాయింటా? రైట్. అండ్ కేబీ, వేర్ ఆర్ యూ కేబీ? యూ డెంట్ టైప్ ఎనీథింగ్. మోహన్ కుమార్, గుడ్ ఫ్రెండ్ రంజన్. యా, థ్యాంక్ యూ. విత్ దిస్ ఎవరెవరైతే టైప్ చేశారో, టైప్ చేసిన వాళ్ళకి నేను ఫస్ట్ మన అందరికీ ఈ భీష్మ పితామాలు అక్కడే స్క్రీన్ మీద ఉన్నారు కాబట్టి మనోహర్ సార్ నా తరఫు నుంచి టైప్ చేసిన వారికి తథాస్తు అనే ఆశీర్వచనం మనోహర్ సార్ దగ్గర నుంచి మీ అందరికీ ఆయన నుంచి లాక్కుని మీ అందరికి ఇచ్చేస్తున్నాను. టైప్ చేసిన వాళ్ళు ఇంకెవరైనా టైప్ చేద్దాం ఈ ఆశీర్వచనం తీసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఇంకొక లాస్ట్ నేను ఒక 10 seconds ఆపర్చునిటీ ఇస్తున్నాను. 10 seconds. ఐమ్ కౌంటింగ్ 10. రామేశ్వర్ సార్ 1 2 3 శివ సన్నిధి శివశర్మ 4 శీలా 5 6 Poco M2 Pro 7 8 9 10. సో ఎవరెవరైతే ఉన్నారో 1st April శివసన్నిధి. ఏంటి 1st April కి ఏంటి ఏం చేస్తారు? 1 April 1 చేస్తారా? ఓకే. హోమ్ మేకర్ మీరు ట్యూషన్ ఏమైనా చెప్తారేమో. రైట్, ఓకే. సో ఎవరైతే టైప్ చేశారో మీకు అది జరగాలని, టైప్ చెయ్యని వాళ్ళు ఈ దీంట్లో టైప్ చేయని వాళ్ళు మీరు మనసులో అనుకున్న జరగాలని చెప్పి అవర్ బెస్ట్ విషెస్ విత్ యూ. రైట్. అండ్ సో ఫ్రెండ్స్ అండర్స్టాండ్ చేసుకోండి ఏంటంటే నేను ఇప్పుడు ఈ టాస్క్ వల్ల ఏంటంటే మీరు ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది చేస్తారు. ఎంత టైం పట్టిందండి? 15 seconds పట్టింది గట్టిగా, పోనీ 30 seconds, పోనీ 1 minute పట్టిందండి. 1 minute యూ మేడ్ ఎ ప్రామిస్ టు యువర్ సెల్ఫ్. రైట్. అండ్ ఆ ప్రామిస్ని మీరు ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడానికి మీరు ఇంకా ఆ ప్రామిస్ వెనకాల పడతారు. అంతేనా? సో దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ సెల్ఫ్ మోటివేషన్ ఇన్ లైఫ్. ఎవడో వచ్చి మీకు మంచి మంచి బ్రహ్మాండమైన స్పీచ్లు ఇచ్చేసి ఓ చిరంజీవి సినిమా నుంచి బయటకు వస్తే ఉంటుంది చూడండి, ఆ ఊపేం తీసుకురాకర్లేదు మనలో ఎవరు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆ సెల్ఫ్ మోటివేషన్ ఉంది. కావాల్సింది ప్రామిస్ చేసుకోవడం. ఓకే. సో ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పాను కదా, ఇలా చేయడానికి మనకి ఇప్పుడు 1 2 3 4 5 6 అని కొన్ని టైప్ చేశారు కదా, మనకు ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఐ డోంట్ నో అనమాట, మనకు తెలియదు కాబట్టి అది నేర్చుకుంటామని చేశారు. ఓకే. ఐ డోంట్ నో తర్వాత వచ్చే క్వశ్చన్ వాట్ డూ ఐ డోంట్ నో. ఓకే. ఏం తెలీదు? బిజినెస్లో టాలీ తెలియదు, ఆర్ ట్యూషన్లు చెప్పడం తెలియదు, ఆర్ పవర్ పాయింట్ తెలియదు, ఆర్ యూట్యూబ్ ఛానల్ తెలియదు, ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలో. రైట్. సో వాట్ డూ ఐ డోంట్ నో ఏదో ఉంటుంది. అండ్ షుడ్ ఐ నో ఇట్? నాకు అది కావాలా? అవునా, వ్యాపారానికి నాకు కావాలి కదా, కరెక్టే నాకు కావాలి కదా హోమ్ ట్యూషన్స్కి, ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా. సో షుడ్ ఐ నో ఇట్ విల్ బి ద నెక్స్ట్ క్వశ్చన్. దాని తర్వాత హౌ కెన్ ఐ నో ఇట్ అని వస్తుంది. ఇది ఎలా నేర్చుకోవాలి? ఓకే, నేను టాలీ 1 month క్లాసెస్ జాయిన్ అవుతాను, ఆర్ ఒక బ్రాడ్కాస్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఎవరి దగ్గరైనా కూర్చొని నేను తెలుసుకుంటాను, ఆర్ పవర్ పాయింట్ ఎలా చేయాలో నేను ఒక 15 days నేను ఎక్కడికైనా MS Office క్లాసెస్కి వెళ్ళి పవర్ పాయింట్ తెలుసుకుంటాను అని మీరు అప్పుడు దెన్ యూ క్యాన్ నో అనమాట. ఓకే. సో ఎక్కడైనా మీరు చూసుకోండి, యూ విల్ నో అంటే ఏదైనా నేర్చుకోవడం అనేది ఎండింగ్ అయితే దానికి స్టార్టింగ్ ఏంటి? ఐ డోంట్ నో, నాకు తెలీదు అనేది స్టార్టింగ్ అనమాట. రైట్. సో స్టార్ట్ ఎట్ 0 అండ్ ఎండ్ ఎట్ 100/100. అప్పుడు మీరు సూపర్ హిట్ అయిపోతారు అనమాట లైఫ్లో. ఓకే. సో మీరు కూడా ఇప్పుడు ఇక్కడున్న వాటిలో రైట్. ఓకే. నేను ఇది కొంచెం స్కిప్ చేస్తాను ఫర్ ది పాజిటివ్ ఆఫ్ టైం. కొంచెం మనం లేట్గా స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఐ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. ఓకే, విచ్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ వన్. ఓకే, అందరూ చాలా అటెన్షన్ పే చేయండి. ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్ వన్స్. నాకు వీడియో చూడాలని ఉందండి. ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్. అందరూ ఒకసారి వీడియోస్ టర్న్ ఆన్ చేయండి. ప్లీజ్ కీప్ దెమ్ టర్న్డ్ ఆన్. ఓకే, ప్లీజ్ కీప్ దెమ్ టర్న్డ్ ఆన్. నా ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఒక క్రికెట్ స్టేడియం ఉంది. క్రికెట్ స్టేడియంలో ఎవరెవరు ఉంటారండి?
ఆడియన్స్ ఉంటారు, ప్లేయర్స్ ఉంటారు, అంతేనా? చుట్టూరా ఆడియన్స్ ఉంటారు, మధ్యలో ప్లేయర్స్ ఉంటారు. సో ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ప్లేయర్స్ మాట్లాడుకుంటారా? బౌలింగ్ టీం, బ్యాటింగ్ టీం వాళ్ళు మాట్లాడుకుంటారు. సో బౌలింగ్ టీం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? బౌలింగ్ టీం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఎలాగా వాళ్ళని అవుట్ చేయాలి అని మాట్లాడుకుంటారు. అందరూ వస్తారు, ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుంటారు. ఆరు ఇద్దరు ముగ్గురు ఉంటారు. కెప్టెన్ పరిగెత్తుకుని వెళ్తాడు బౌలర్ దగ్గరికి, వికెట్ కీపర్ వస్తాడు ఆ బౌలర్ దగ్గరికి, వాళ్ళు మాట్లాడుకుంటారు. సో మాట్లాడుకుంటారా? ప్లేయర్స్ మాట్లాడుకుంటారు. బౌలింగ్ టీం వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? అవుట్ ఎలా చేయాలి. మరి బ్యాటింగ్ టీం వాళ్ళు మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు బ్యాటింగ్ టీం వాళ్ళు? ఓహో, వీడు షార్ట్ పిచ్ బాల్ వేస్తున్నాడా, మనం ఒక స్టెప్ వెనక్కి ఉండాలి అని. అలాగే బౌలింగ్ ఎండ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు? ఇక్కడ నుంచి చూస్తాడు, చూసి వాడు స్లోవర్ డెలివరీ చేసేటప్పుడు బాల్ని ఎలా హోల్డ్ చేస్తున్నాడో చూసి నేను ఇక్కడ నుంచి సైగ చేస్తాను అంటాడు. అలాగా బ్యాటింగ్ టీం వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. బౌలింగ్ టీం వాళ్ళు మాట్లాడుకున్నందుకు, బ్యాటింగ్ టీం వాళ్ళు మాట్లాడుకున్నందుకు మ్యాచ్ యొక్క రిజల్ట్ మారుతుందా? మారుతుంది కదా న్యాచురల్లీ, అంతేనా? ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ కూడా ఉన్నారు, ఆడియన్స్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు కోహ్లీ ఫ్రంట్ ఫుట్కి వెళ్ళి షార్ట్ పిచ్ బాల్ వస్తే ఫ్రంట్ ఫుట్కి వెళ్ళాడు, ఫ్రంట్ ఫుట్కి వెళ్ళి కొట్టకూడదు. షార్ట్ పిచ్ బాల్ వస్తే బ్యాక్ ఫుట్ మీదే ఉండాలి. ఫ్రంట్ ఫుట్కి వెళ్ళి కొట్టాడు, ఆల్మోస్ట్ అవుట్ అయిపోయాడు. అప్పుడు మనం ఏమని మాట్లాడుకుంటాం? చుట్టూరా ఉన్న ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటారు? రే వాడు ఇలా కొట్టవలసిందిరా, రే ముందరకి అనుకుని ఉండవలసిందిరా, రే బ్యాక్ ఫుట్ మీద ఉండవలసిందిరా, ఇలా చేయవలసిందిరా, అలా చేయవలసిందిరా మాట్లాడుకుంటారు, అవునా? సో ఆడియన్స్ కూడా మాట్లాడుకుంటారు కదా. మరి ఆడియన్స్ మాటల వల్ల, ఆడియన్స్ టాక్ వల్ల మ్యాచ్ ఏమైనా మారుతుందా? ఆర్ ప్లేయర్స్ టాక్ వల్ల మారుతుందా? ప్లేయర్స్ వల్ల, ఆడియన్స్ వల్ల? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. చాట్ బాక్స్ లో టైప్ చేయండి, ఎవరి మాటల వల్ల మ్యాచ్ మారుతుంది? ఎవరి మాటల వల్ల మ్యాచ్ మారుతుంది? ప్లేయర్సా, ఆడియన్సా? రైట్, ప్లేయర్స్. మరి ఆడియన్స్ మాటల వల్ల ఏం మారదు కదా. మారకపోతే ఆడియన్స్ మాటలు చెత్త మాటలు కదా, వేస్ట్ మాటలు కదా, అంతేనా? మనం కూడా మన లైఫ్ కి సంబంధించి మన బ్యాటింగ్, మన బౌలింగ్ మనం చేసుకుంటుంటే చుట్టుపక్కల కూర్చుని ఉన్నవాడు రాహుల్ ఇలా చేయవలసిందిరా, లేకపోతే మనోజ్ ఇలా చేయవలసిందిరా, లేకపోతే హేమంత్ ఇలా చేయవలసిందిరా అని మాట్లాడుకుంటుంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది వాళ్ళు మీ బ్యాటింగ్ 11 ఆర్ బౌలింగ్ 11 లో ఉన్నారా లేరా అని. ఉంటే వాళ్ళ మాటలు వినండి, లేకపోతే చుట్టూరా కూర్చున్న ఆడియన్స్ లాంటి చెత్త మాటలు అవి పట్టించుకోకండి లైఫ్ లో. ఫ్రెండ్స్, బోల్డ్ అనుకుంటూ ఉంటారు చుట్టూరా. మన్ని ఈ మార్పు, ఈ చేంజ్ అనే దిశలో మన ఆపేది ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేదే మన ఆపుతుంది అనమాట. అర్థమవుతుందా? అందు గురించి ఫ్రెండ్స్ ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఎవరైనా మాట్లాడుతుంటే నా టీంలో ఉన్నాడా లేడా, నా టీంలో లేడు, వదిలేయండి చెత్త మాటలు, ఆడియన్స్ మాటలు. నా టీంలో ఉన్నాడు, అటెన్షన్ పే చేయండి, వినండి. ఇన్ లైఫ్ we have to understand whose words we have to pay attention to and whose words we need not pay attention to. Understand? ఈ మార్పు దిశలో వచ్చే ఈ ఛాలెంజ్ కాబట్టి ఈ పాయింట్ కూడా నేను ఇక్కడ పెట్టాను అనమాట. రైట్? సో షార్ట్ సింపుల్ స్టెప్స్ లో నేను మీకు కంక్లూజన్ వైపు తీసుకుని వచ్చేస్తాను. ఫస్ట్ థింగ్, మీకు ఏం తెలియదో స్టెప్ 1, ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీకు ఏం తెలియదో అర్థం చేసుకోండి. స్టెప్ 2, ప్రామిస్ చేసుకోండి. స్టెప్ 3, గైడెన్స్ తీసుకోండి మీ ప్రేయింగ్ 11 దగ్గర, ఆడియన్స్ గైడెన్స్ వద్దు. స్టెప్ 4, ప్రామిస్ ని ఇంప్లిమెంట్ చెయ్యండి. అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు, ఖచ్చితంగా మీ లైఫ్ లో మార్పు వస్తుంది అనమాట. సింపుల్, ఏం తెలియదో తెలుసుకోండి, ప్రామిస్ చేసుకోండి, గైడెన్స్ తీసుకోండి, వెంటనే పని చేయండి. అప్పుడు కొత్త పనులు మీరు లైఫ్ లో చేయగలుగుతారు. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్. విత్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్, I come to the end of my session and I'm stopping the screen share also. ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే you can certainly ask me. Friends, you have any doubts on this? Any questions? You can unmute yourself and ask. Any questions? Yeah, Ramaswamy sir. Sir, please go ahead, sir. Ramaswamy sir. I'm extremely proud and privileged to be a part of this program. It is awesome. I have learned many things and you have really shown how the future can be still more better
and that self-promise is one new concept which I have learned. So thank you, Rahul. I'm still very proud of you. May God bless you. You are going to author many things. I have no words to express my sense of appreciation. Thank you. All the best. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం Rahul, Manoj here. యా మనోజ్, యా I mean, definitely yes, no words. A simple, brilliant, beautiful session. ఎందుకంటే 31st నాడున అంటే మా ఇయర్ ఎండ్ న ఒక చార్టెడ్ అకౌంటెంట్ అడిగిన తర్వాత ఒక ప్రామిస్ అన్న ఒకే ఒక విషయం కోసము వచ్చి ఆ యొక్క సెషన్ ని మా కోసం చేసినందుకు ట్రూలీ హ్యాట్స్ ఆఫ్, అండ్ ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఎస్, ప్రామిస్ కానివ్వండి, ఒక్కొక్క సెషన్ లో ఉన్నటువంటి ఒక్కొక్క స్లైడ్ లో ఉన్నటువంటి విషయాలు ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లుప్తంగా, చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు మన కొలకియల్ లాంగ్వేజ్ లో తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, అండ్ ఇట్ ఇస్ ట్రూలీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ హావ్ నో వర్డ్స్ ఇన్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ మనోజ్. సో ఫ్రెండ్స్, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు ఆస్క్ మీ, లైఫ్ కి సంబంధించి ఎనీ ప్రాబ్లమ్ దట్ యూ హ్యావ్, యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ లైఫ్, ఎనీ ఛాలెంజ్ ఆఫ్ యువర్ లైఫ్, యూ కెన్ ఆస్క్ మీ నౌ. సార్ నాకు ఇది జరగట్లేదు లైఫ్ లో, ఏదైనా అడగండి. ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్. You can unmute yourself and ask, please. Right then. Okay. Seeing no questions, I hand over the floor back to the President, Hemant Kumar. Hemant. So Hemant has gone in mute. Rahul. Yeah. Somebody is talking. Yeah, Gupta here. MVVK Gupta Anna Chapana. Very good. Very nice one. So, need of the hour training. So, change is inevitable unless until we change ourselves, someone will change us. So, for changing ourselves, what is needed is aptly presented. Very much needed. Good. All the best. Thank you, Anna. Thank you so much. Thank you. Hello. So Hemant, ఒక క్వశ్చన్, Rupa, ఒక క్వశ్చన్ ఉంది. చాట్ Question బాక్స్ లో ఎవరికి? క్వశ్చన్ ఉంది. No. మీకే సార్. simple, straight point. Thank you so much. అంతైనా అడగండి, who is it? Please అడగండి, పేరు చెప్పండి. భరద్వాజ్. Bharatwaj, yeah. Go on, Bharatwaj. Vedul Bharatwaj. Yeah. Already it was in chat box, sir. Okay. How to identify a problem which is not visible but obstructing our growth. ఆ బట్ అనేది ఇప్పుడే కదా ప్రామిస్ చేసావు, మళ్ళీ బట్ అని ఎందుకు పెట్టావు భరద్వాజ్? బట్ యూస్ చేయనని. So you have to change that way first. A బట్ అనేది తీసేసి you restate your problem. I will be able to answer. I will answer your problem after you remove that word but and restate your problem. Okay. Yeah. Thank you. Rupa, you wanted Rupa? Thank you, sir. Actually, it is a pleasure to attend your class every time, sir. I always, whenever I attend your class, I learn a lot from you, and the way you guide us is really blessing to us to have you with us, sir, as a guiding force. Seriously, going on learning from you every day a new thing, sir. It is really awesome. And I want to thank Hemant Garu for organizing such a beautiful ID program on the webinar platform. It was an awesome session, sir. I do promises for myself to withstand on it now onwards, and I prove myself. Thank you, sir. Very good. Thank you so much, Rupa. If Thank I can you, sir. request Aslesha, because we have never interacted. मैं वेबिनार में हूँ, 10 मिनट में कॉल करता हूँ. Sir, good evening, sir. Good evening, Aslesha. I'm happy to see our Speechcraft mentors and all here in this platform. Correct. Sir, He asked me for the link and I sent the link. It is, even I was feeling so happy, Aslesha. We all did Speechcraft under his training, right? In 2011. it's very- Ramaswamy. Sir, actually, I came in the middle of the session, and the promise which I made. Actually, mine is a very big family, and during COVID, we couldn't meet each other. So I really I took it as a serious promise to myself and as a self motivation, sir. Thanks for reminding me that family is a very important component now.
Most Thank you, welcome. sir. If you, yeah, most welcome. If you could understand దాంట్లో పెట్టినవన్నీ from different walks of life పెట్టాను అన్నమాట. Yes, ఒకటి yes. ఫ్యామిలీ, ఒకటి బిజినెస్ రిలేటెడ్, ఒకటి Where మన everybody స్కిల్ gets రిలేటెడ్ connected in అలా. one aspect. Yes. Yeah, one aspect or the other. Exactly, Aslesha. Yes. Thank you. So Hemant, floor over back to the president, host president Hemant Kumar. సార్ చాలా థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని ఇటువంటి మార్చ్ ఎండ్ లో కూడా మాకు ఇచ్చిన అనే దాని గురించి అసలు ఎలా చాలా మర్చిపోలేనటువంటి విషయం మీరు మాకు చాలా బాగా చెప్పారు. మేము కూడా ఎన్నో సందర్భాల్లో దీన్ని ఎలా వాడుకోవాలనేది చాలా బాగా నచ్చింది సార్ మాకు. మా సుల్లూరుపేటకి మీరు ఇచ్చిన విలువైన సమయం మర్చిపోలేనిది సార్. వర్చువల్ గా కాకుండా ఇక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంకోటి కూడా మీతో చేస్తున్నాం. దానికి కూడా మీ సమయాన్ని మాకు ఇస్తారని ఆశిస్తూ ఎంతటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్. నాకు నా ఫేవరెట్ పర్సన్ ఒక ఆవిడ ఉన్నారు, లక్ష్మీ గుప్తా గారు. లక్ష్మీ గుప్తా గారు, బిఫోర్ వి క్లోజ్ దిస్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మా క్యాప్ ఫ్యాకల్టీ ఆవిడ లక్ష్మి, మా క్యాప్ ఫ్యాకల్టీ, మా మహాతల్లి. Rahul, last 10 minutes only I could listen, wherein you were talking about the audience and the players. I liked it. I know you can do wonders with any program, any topic. That's why you are lovable to all. God bless you. You are doing a wonderful job. Thank you. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు ఈరోజు వచ్చారు అండ్ మాకు రామస్వామి సార్ కూడా వచ్చారు. క్యాప్ చేసిన తర్వాతే స్పీచ్ క్రాఫ్ట్ చేసాం మేము, ఆశ్లేష, నేను, మేము అందరం 2011 లో. సో వీ కెన్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్యాకల్టీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్. సో విత్ దిస్ కెన్ బి, నేను హోస్ట్ కాబట్టి నేను క్లోజ్. Somebody wants Sir, can I say something? This is Amina from Vizag Excellence. Yeah, Amina, please go on. Yeah, I met you at Lord's training, sir. Amina, please go on once again. I met you at Lord's training. In fact, whenever there is a session that Rahul sir is going to take, I always wish to actually come and, join the session. But unfortunately, today I could not join the session. So sorry, Amina. So sorry. Please remove the word "but" and speak. I'm so sorry for interrupting. I could not actually join the session. Next time, I would definitely try to join the session soon. There is no try. I'm so sorry. Nice. Please restate that. Removing the word "try," Amina. Sir. Next time I would try to attend an annar kada. So try తీసేసి sir. restate చేయండి Amina. మీరు ప్రామిస్ చేశారు కదా. I will definitely attend, sir. Very good. No, sir. Thank you. Actually, what happened? No, sir. Actually, what happened is she did not attend the training from the beginning. Okay. So that is I the didn't reason actually. she was using. Okay, Amina. So now there is the person who is sitting next to you who is going to guide you and take a promise from you, and you are also going to make a self promise that from now on you are going to stop using the words "try" and "but." Okay. Sure. Sure. So I'll sweet get of it. you, Amina, Thank you. for the nice words. We are all blessed to you be in the family of JCI. So thank you so much. I look forward for more training programs, and I will join. Thank you so much. Most welcome. So yeah, so shall we close this meeting? So, Yes, sir. right then, thank you all so much on behalf of the host and on behalf of the JCs of Zone 4. Thank you all so much. We are ending the meeting. Anybody has any challenge or any problem ever, always remember I'm just typing my number. You can I just sent my number in the chat box. Okay, you must be having my number, but still I'm sending my number. You can text your personal any issues or challenges onto my WhatsApp. Please don't call me. You can text me, or you can send a voice message also. I'll attend to you all. Okay. So thank you all. Then take care and bye-bye.